కృష్ణా జిల్లా రైతన్నలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ పెడన నియోజకవర్గం బంటమిల్లి మండలం ముంజలూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతన్న నీకోసం కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకాల నారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో తాము నేరుగా రైతుల ఇళ్ల వద్దకు వచ్చామని స్పష్టం చేశారు. వ్యవసాయంలో మెరుగైన రాబడి కోసం రూపొందించిన పంచసూత్రాల గురించి ఆయన వివరించారు. ఈ సూత్రాల ద్వారా రైతులకు పూర్తి తోడ్పాటు అందించి పంటలో గరిష్ట దిగుబడి సాధించేలా చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఒకసారి పట్టుకోండి, వేగండి ఒకసారి పెట్టుకోండి, సరే అలా పట్టుకుంటాం. మనం పోతే మనం కూర్చుకుంటాం చూడండి, ఆ కింద ఈ పచ్చ కింద మనం ఎటేసాం, ఎదలో పోయింది అది పచ్చ కింద 3 సార్లు ఇంటికి చేయటం వల్ల రకరకాల మందులు కొట్టేయటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అవగాహన లేకుండా కొంచెం వేరే రకరకాలుగా మందులు కొట్టడం వల్ల కానివ్వండి, దానివల్ల కూడా మన ఆరోగ్యాలే మనకు పాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా అధికారుల యొక్క సలహాలు సూచనలతోటే మీరు ముందుకు వెళ్ళాలని కూడా కోరుతా ఉన్నాను. అట్లాగే న్యాచురల్ ఫార్మింగ్ మీద ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా డెఫినెట్గా అధికారులందరూ కూడా మీకు ఎప్పుడు కూడా కోఆపరేట్ చేస్తారు. ఇప్పటికే చాలామంది అక్కడక్కడ ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, క్లాస్మేట్, తను కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాడు బంటిమిల్లో కూడా. తను వచ్చి ఎప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో నాతో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాడు. అందులో కూడా రకరకాల బియ్యం ధాన్యం ఉన్నాయని, ఏదో నవారాని ఏదో చెప్తా ఉన్నారు, ఆయన కూడా చెప్తా ఉన్నాడు. ఆ టైప్స్ అన్ని నాకైతే తెలియదు కానివ్వండి, ఒక్కో రకమైన ఆ బియ్యంలో కూడా కొన్ని షుగర్ తగ్గించేలా కానీ కొన్ని రకాల వ్యాధులకి తగ్గించేందుకు అనుగుణంగా కూడా ఆ రకరకాల అవన్నీ కూడా ధాన్యం రకరకాల టైప్స్ ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. డెఫినెట్గా వాటన్నిటి మీద కూడా రైతులందరూ కూడా అవగాహన తెచ్చుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలామంది న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళందరూ కూడా వీరందరూ కూడా ఎక్కువగా ఏం చేస్తున్నారంటే కొనుక్కునే వాళ్ళేమో ఎక్కువగా తిరుపతికే ఎక్కువగా టీటీడీకి ఎక్కువగా చేసేస్తూ ఉన్నారు. దాన్ని ఎక్కువగా మనకి ఇక్కడ కనుక స్ప్రెడ్ చేసినట్టయితే చాలామంది కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రమే వీటన్నిటి కూడా ఆ స్పెసిఫిక్